మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఇదే వశిష్ఠ టెంపుల్, ఇదే మందిరం వెళ్ళాలి. సో లోపల ఏంటంటే దేవుడు ఒక ఆలయం, చిన్న ఫోటో విగ్రహం ఉంటుందంట, అది వెళ్ళి చూసి వచ్చేద్దాం. హలో, మళ్ళీ వచ్చేసాను. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే వశిష్ఠ టెంపుల్. సో వశిష్ఠ టెంపుల్కి వెళ్ళాలంటే నియర్లీ 1.6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. చూడండి ఎలాగున్నాయి ట్రీస్. ఈ కిందకి వెళ్ళిపోతే అంటే దగ్గర 1.6 కిలోమీటర్స్, అంటే పైకి రావడానికి ఆల్రెడీ ఒక 2 km వచ్చేసాను. 2 km నుంచి స్ట్రైట్ కి వెళ్ళాలి. సో ఈ టెంపుల్ ఎక్కడి నుంచి అంటే ఇంటర్లింక్ ఉంటుందంటే జోగ్ని వాటర్ ఫాల్స్ కి ఇంటర్లింక్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఈ రూట్ అలా స్ట్రైట్ గా ఫాలో అయిపోతే మనకి వశిష్ఠ టెంపుల్ వచ్చేస్తుంది. సో వశిష్ఠ టెంపుల్ వచ్చేసరికి మనాలిలోని ఓల్డెస్ట్ టెంపుల్ అది, అంటే 3000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఆ టెంపుల్. సో వశిష్ఠ అనే ఒక గురువు, మన శ్రీరామచంద్రుడు ఒక గురూజీ అతను, వశిష్ఠ అనే వ్యక్తి. సో అతని చిహ్నంతో ఆ గుడిని కట్టారు. సో అక్కడ ఏంటంటే మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి వశిష్ఠ గురూజీది, రెండోది రామ మందిరం, మూడోది శివ మందిరం. సో ముగ్గురు టెంపుల్ ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మన డైరెక్ట్ గా హాట్ స్ప్రింగ్స్ వాటర్ కూడా ఉంటుంది. అంటే హాట్ స్ప్రింగ్స్ వాటర్ ఏంటని చాలా మంది అడిగారు నన్ను. సో హాట్ స్ప్రింగ్ వాటర్ అంటే ఏంటంటే అదొక ఆయుర్వేదిక్ వాటర్, చాలా వేడిగా ఉంటుంది కాలు పెట్టాక. సో వాటర్ లో స్నానం చేస్తే మనకున్న ఎలర్జీస్ కానీ, బాడీ మీద ఉన్న గజ్జి తామర ఏమున్నా సరే ఆయుర్వేదిక్ వాటర్ తో స్నానం చేస్తే మన బాడీ పవిత్రం అయ్యి అవన్నీ పోతాయని ఇక్కడ జనాలు నమ్ముతూ ఉంటారు. సో చాలా మంది అది పాటిస్తున్నారు కూడా. సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. సో ఆ ప్లేస్కి వెళ్ళాలంటే 1.6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనేది చేయాలి. చూడండి ఎలాగుందో దారి. సో దారంతా రాళ్ళు ఉంటాయి. సో అదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్. ఎలాగుందో మొత్తం ఫారెస్టే. ఇవన్నీ దాటుకుంటూ జాగ్రత్తగా టెంపుల్కి వెళ్ళిపోలే. సో ఇక్కడ మీకు ఇంకోటి నేను చూపించబోతున్నాను. సో మనాలిలో ఉన్న మనుషులు కొండ మీద ఎలా నివసిస్తారు, వాళ్ళ కర్రలు ఎలా తెచ్చుకుంటారు, ఇక్కడ యాపిల్ తోట ఎలా ఉంటుంది కొండ మీద, యాపిల్ తోటలు కూడా, యాపిల్ ఫామ్, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చిన్నదైనా స్లిప్ అయితే మాత్రం అలా కిందకి వెళ్ళిపోతాం. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ప్లేస్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. అలా జాగ్రత్తగా వెళ్ళిపోలే. సో ఇచ్చారా కొండలు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. పైన ఇక్కడ కూడా అంతే, ఎక్కువ సౌండ్ వస్తుంది మీరు గట్టి గడిచారనుకోండి. ఓకే. సో ఆల్రెడీ 600 మీటర్స్ క్రాస్ చేశాను. ఇంకా కొంచెం ట్రక్ చేయాలి. చూసారా అలా అలాగే వెళ్తున్నారో, అలాగే మనం కూడా వెళ్ళిపోవాలి వాక్ చేసుకుంటూ. చూడండి కిందన ఎలా ఉందో, జాగ్రత్త పడిపోతాం. చాలా డేంజర్గా ఉంది అబ్బా రూట్ మాత్రం. సో వెళ్ళే దారిలో మనం యాపిల్ ఫామ్ కూడా చూడొచ్చు. అది కాకుండా మనాలిలో ప్రజలు కొండ మీద ఎలా నివసిస్తున్నారు. వాళ్ళు గట్టిగా మాట్లాడతాడు. కరెంట్ కూడా ఉండదు, ఓన్లీ కట్టెల పొయ్యి మీద ఇక్కడ ఆర్గానిక్ గా పండే ఒక వెజిటేబుల్స్ ని వండుకొని తింటారంట, ఫామ్ లో పండే వెజిటేబుల్స్ ని. సో ఇక్కడ చిన్న చిన్న కేవ్స్ ఉంటాయి. ఆ కేవ్స్ అన్ని మనం చూసి వెళ్ళొచ్చు. అబ్బా భలే ఉందబ్బా నడుస్తుంటే మాత్రం. చూడండి బ్యాక్ సైడ్ చూడండి పర్వతాలన్నీ, అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చిన్న షాప్స్ ఉంటాయి, అవి చిన్న చిన్న బిజినెసెస్. కింద నేను తీసుకొచ్చి పైకి అమ్ముతారు. సో డబుల్ రేట్ అయితే ఉంటుంది, సింగిల్ రేట్కి అయితే ఎవరు, డబుల్ రేట్ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకున్నా సరే చిన్న చిన్న జిప్ లైన్స్ కూడా ఉంటాయి. ఇంకోండి అడ్వెంచర్స్ కా బోర్డు, జిప్ లైన్ చేసుకుని కూడా మీరు అక్కడికి వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో వ్యూ. అదిరిపోయింది అబ్బా. అదే హిమాలయ పర్వతాలు. వ్యూ కోసం మళ్ళీ మళ్ళీ రావచ్చు ఇక్కడికి. సో అలా నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. రాళ్ళన్నీ ఇలాగే ఉంటాయి. వర్షం పడేటప్పుడు అయితే మనకి పర్మిషన్ ఎవరు వెళ్ళడానికి, ఎందుకంటే జారి పడిపోతాం కాబట్టి. స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. బై వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెక్కింగ్ షూస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా కష్టం. హాయ్. వీళ్ళు ఇక్కడ మనాలిలో పెరిగే పిల్లలు. వీళ్ళు ఇక్కడ హ్యాపీగా జాలీగా స్కూల్కి వెళ్తూ హ్యాపీగా నేర్చుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. సో ఇలా నడుచుకుంటూ కిందకి వెళ్ళాలి. ఈ ఇల్లులు చూసారా, షెడ్లు చూసారా, ఇవన్నీ ఇక్కడ వాళ్ళు ఓన్ హ్యాండ్స్తో కట్టుకున్నారు. ఇక్కడ చిన్న చిన్న షెడ్స్ ఉంటాయి, అది కాకుండా చెక్కతో చేసి ఇల్లులు ఉంటాయి. చాలా సార్లు వచ్చాను ఇక్కడికి. ఈ కేఫ్ ఇప్పుడు దగ్గర 3-4 టైమ్స్ చూసాను. ఇక్కడే ఉంది, ఇలానే ఉంది, సేమ్ అలాగే, అంటే వుడ్ తోనే ఉంది అది. చూడండి మెట్లు దాటుకుంటూ స్లోగా వెళ్ళిపోవాలి.
సో నాతో పాటు కొంతమంది వస్తున్నారు, మాది కూడా ఇంకొక నియర్లీ ఒక 900 మీటర్స్ అలా నడిచేస్తే పని అయిపోద్ది. సో మీకు యాపిల్ ఫామ్ చూపిస్తానని చెప్పాను కదా, యాపిల్ ఫామ్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్లియర్ గా. సార్ అదంతా యాపిల్ ఫామే, లేకపోతే ఇక్కడ యాపిల్ ఫామ్ లో యాపిల్స్ ఉండవు. యాపిల్స్ కావాలనుకుంటే ఆగస్ట్ వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే వచ్చినవన్నీ పీకిసారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు రైట్ నా చెట్టు చూపిస్తే కానీ చెట్టుకి పువ్వు ఉంటుంది, ఆ పువ్వే యాపిల్ గా మారుతుంది. పువ్వు ఫ్లవర్ చూపిస్తాను మీకు, ఆగండి. ఇంకా ఒక 800 మీటర్స్ ట్రక్కింగ్ ఉంది, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ గుడికి వెళ్తే చాలా బాగుంటుంది అబ్బా, గుడి చాలా బాగుంటుంది చూడడానికి. మొత్తం వుడ్తో చేసి నీట్గా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అక్కడ కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి, మనాలి స్పైసెస్ ఉంటాయి, మనాలి ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది. మొత్తం వెజిటేరియన్, నాన్ వెజ్ దొరకదు. గుడి సమీపంలో నాన్ వెజ్ అమ్మరు, ఇక్కడ బ్యాన్ అంట. గుడి సమీపంలో మీకు వైన్ షాప్స్ కూడా ఉండవు, అన్నీ బ్యాన్. అంత పవిత్రంగా వీళ్ళు భావిస్తారు. నార్త్ చాలా పవిత్రంగా ఉంటారు ఫుడ్ విషయంలో మాత్రం. మీకు ఎంత చెప్పినట్టే ఇగో ఇవే యాపిల్ ఫామ్, కొండంతా ఉంటాయి యాపిల్ ఫామ్ అయితే మాత్రం. ఈ కొండంతా యాపిల్ ఫామే. సో ఆ మంచు కొండలు చూసుకుంటే ఇలా యాపిల్ ఫామ్ చూసుకుంటే అలా నడుచుకుని వెళ్ళిపోవడం. చాలా మంది ఉన్నారు ఇక్కడ, దాటుకుంటూ మనం మెల్లగా నడుచుకుని వెళ్ళిపోవాలి, లేకపోతే లేట్ అయిపోతాం వెళ్ళడానికి. సో ఈవినింగ్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో వీళ్ళందరూ రీల్స్ తీసుకుంటున్నారు, కొత్తగా పెళ్ళిన వాళ్ళు అనుకుంటున్నా. ఇక్కడ నుంచి హిమాలయ పర్వతాలు చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయో, సూపర్ వ్యూ. అది మనం ట్రావెల్ చేస్తున్నారు. సే హాయ్ టు మీ. హాయ్ 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 హాయ్. వీళ్ళందరూ నాతో ట్రావెల్ అవుతున్నారు, వీళ్ళకి నేను రూట్ చెప్తున్నాను ఎలా రావాలనేది. ఆల్రెడీ నేను వచ్చాను కాబట్టి ఈజీగా చెప్తున్నాను రూట్ వాళ్ళకి. సో ఇక్కడ స్నాక్స్, వాటర్ ఏవైనా దొరుకుతాయి వాళ్ళకి. సో కొనుక్కోవచ్చు కానీ డబుల్ రేట్ ఉంటుంది, సింగిల్ రేట్ అయితే అమ్మరు. ఇంకొంచెం దూరం ఉందబ్బా. ఈ టెంపుల్ కోసం చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారబ్బా, నార్త్ నుంచి అయితే. ఏం కోరుకున్నా జరుగుతుందంట, ముఖ్యంగా హాట్ స్ప్రింగ్స్ వాటర్ కోసం. హాట్ స్ప్రింగ్స్ వాటర్ ఏంటంటే ఆయుర్వేదిక్ వాటర్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే దాని ఒక దైవత్వంగా భావిస్తారు, గాడ్నెస్ గా ఫీల్ అవుతారు. అక్కడికి వచ్చి వాళ్ళకి ఏదైనా రోగాలు ఏమన్నా సరే స్నానం చేస్తే పోతాయంట. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకోండి, మీరు కూడా రావడానికి బాగుంటది. ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఆ ప్రత్యేకత తెలుసుకొని ఇక్కడికి రావాలి. చూసారు ఇక్కడ ఎవరా ఆంటీ, ప్రతిసారి ఇక్కడ నాకు ఇప్పటికి చాలాసార్లు కనిపిస్తారు. అయితే ఇలా అమ్ముకుంటూ ఉంటారు, చేతితో కొడతా ఉంటారు, చేతితో కొట్టుకుంటూ వాళ్ళు అమ్ముతా ఉంటారు. మనకు కావాల్సిన మఫ్లర్స్ కానీ, గ్లౌజులు కానీ, స్నో సూట్స్ కానీ అంతా కూడా ఊళ్ళతో కొడతారు, ఓన్ హ్యాండ్స్ తోటి. మీకు ఎంత చెప్పినట్టే ఇక్కడ వుడ్ హౌస్లు ఉంటాయని చెప్పాను కదా, అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నా ఎదురుగా కొన్ని వచ్చాయి, వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను ఏమనేది. అవి చాలా బాగుంటాయి వుడ్ హౌస్లు అవి. వాళ్ళు ఇంత కొండపైన పైన దగ్గర చాలా అడుగుల హైట్ లో ఉన్నాం. ఈ హైట్ లో వాళ్ళు కొండ మీదకి చెక్కలు తీసుకొచ్చి ఓన్ హ్యాండ్స్ తో కట్టుకున్నారు, ఆ వీడియోలో మీకు చూపిస్తా రండి. ఈ బిల్డింగ్స్ ఎంత బాగుందో, న్యాచురల్ గా ఉంటుంది. ఇదేంటంటే 50% కాంక్రీట్, లోపలంతా కూడా మొత్తం వుడ్డే. ఫ్లోరింగ్ అంతా కూడా వుడ్ తోనే చేస్తారు, మొత్తం గ్రీనరీ. ఇక్కడ అసలు జీరో పొల్యూషన్ ఉంటుంది, అసలు మ్యాక్స్ పొల్యూషనే రాదు ఈ పై వరకు అయితే. అంత ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది మనకి. ఇదంతా కూడా యాపిల్ తోటే, యాపిల్ ఆర్గానిక్ యాపిల్స్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. కానీ ఇప్పుడు ఏవీ లేవు, అన్నీ తెప్పిస్తారు. అది చూడండి, యాపిల్స్కి పూలు ఉన్నాయి కదా, ఆ పూలు ఏంటంటే నెక్స్ట్ ఆగస్ట్ కల్లా వచ్చేస్తాయంట, అడిగాను. చూడండి పైన అంతా అవే. నాకు క్లియర్గా తెలియట్లేదు కానీ కొంచెం యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇలాగే ఉంటుంది. వశిష్ఠ టెంపుల్ కూడా ఉన్నా, నీకు చూపిస్తాను. కానీ ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఆల్మోస్ట్ మనం దగ్గరికి వస్తాం. ఎస్ వి రీచ్డ్. మనం వచ్చాం టెంపుల్ దగ్గరికి. చాలా మంది మనతో పాటు వస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలు, ఏరియా అమ్మాయిలు కాదు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు. సరే వాళ్ళ కోసం కానీ ఇక్కడ ఈరోజు ఏదో పండగ అని చెప్పి విన్నాను. ఆ పండగతో చూద్దాం పండగ అని చెప్పారు నాకైతే మాత్రం. ఇంకో ఇదే టెంపుల్ దగ్గరికి వస్తాం. ఇదే పరస అవుతుంది అబ్బా, చూడండి వచ్చేసాం. హాయ్ బ్రో, లవ్ యూ లాట్స్. ఇదే వశిష్ఠ టెంపుల్. ఈరోజు ఇక్కడ పండగ జరుగుతుంది, అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎంజాయ్ చేయండి రా.
అదే వశిష్ఠ టెంపుల్, ఇదే శివ మందిరం. ఆ పైన చూడండి, అదే మన శ్రీరాముడి మందిరం. జయ శ్రీరామ్. సో అదంతా కూడా మీకు లోపల నుంచి నేను చూపిస్తాను. ఏదో పండగ జరుగుతుంది, నాకు తెలియదు. నేను వచ్చే ముందు నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో చూద్దాం. లోకల్ పీపుల్ ఆల్రెడీ పైకి వస్తున్నారు, కూడా చూద్దాం ఏమవుతుంది. టెంపుల్ చూడాలి. టెంపుల్ లో మీకు ఏముందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ అయితే మనం వశిష్ఠ మందిర్కి వెళ్దాం, దాని తర్వాత శివ మందిర్కి వెళ్దాం, దాని తర్వాత శ్రీరాముడి గుడికి వెళ్దాం. ఓకేనా? సో ఒక్కొక్కటి నీకు క్లియర్ గా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే? పిల్లలు మాత్రం భలే సరదాగా ఆడుకుంటున్నారు. లోకల్ పీపుల్ అంతా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు దాకా ట్రెక్కింగ్ చేసింది ఈ టెంపుల్ కోసమే. సో ఆ టెంపుల్ కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఇదే వశిష్ఠ టెంపుల్, ఇదే మందిరం. వెళ్ళాలి. సో లోపల ఏంటంటే దేవుడు ఒక ఆలయం, చిన్న ఫోటో విగ్రహం ఉంటుందంట. అది వెళ్ళి చూసి వచ్చేద్దాం. సో ఇప్పుడు మనం రాముడి యొక్క మందిరంకి వెళ్తున్నాం. సో ప్లేస్ చాలా బాగుంది. సో ఇక్కడ చాలా మంది ఆల్రెడీ నాకన్నా ముందు వస్తున్నారు. సో ఆల్రెడీ రీల్స్ తీసుకున్నారు. మరి ఎక్కడైనా తీసుకోవాలి తెలియదురా మీకు. సో ఇదే సార్ మనం రావాల్సింది రామ మందిరం. సో మందిరంలో అప్పుడు కెమెరా వెళ్ళలేదు. సో అవుట్ లైన్ మొత్తం మీకు చూపించేస్తా. గుడి అయితే మాత్రం చాలా 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 బాగుంది. మొత్తం చెక్కతో కట్టారు. ఇదిగోండి, ఇదే గుడి గోపురం. గోపురం కూడా చూడండి. జయ శ్రీరామ్. గుడి మొత్తం చుట్టుకొలత. సో ఈ రాపుల నుంచి గుడి మొత్తం మనం చూడొచ్చు. మొత్తం చూసారా? మొత్తం చెక్కతోటే. సో గర్భగుడి ఇది. సో కాసేపు కూర్చుందాం గుడి రాపులా, ప్రేయర్ చేద్దాం అనిపిస్తుంది నాకు. వీడియోలో చెప్పినట్టే ఆల్రెడీ వశిష్ఠ టెంపుల్ చూపిస్తాను, రాముడి టెంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళబోతుంది ఏంటంటే శివ మందిర్. రాపులకి వెళ్దాం. రాపు వెళ్ళకుండా ఇంటీరియర్ ఏంటనే మీకు క్లియర్ గా చూపిస్తాను ఈ వీడియోలోనే. ఓకేనా? నన్ను ఫాలో అయిపోండి. సో ఇదే శివ మందిరం రాపుల. చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా మనాలి స్టైల్లో ఇంటీరియర్. సో ఇదే ఆ టెంపుల్, ఇదే గర్భగుడి. స్వామివారి టెంపుల్ ఓపెన్ లో ఉంది. ఈరోజు పండగ నడుస్తుంది కాబట్టి మొత్తం ఓపెన్ లో ఉంది. ఓకే ఓకే, ఫొటోస్ పర్మిషన్ లేదంట. సో బయట నుంచి చూసేయండి. తీయకూడదు కానీ సీక్రెట్ గా తీస్తున్నాను. చూడండి, హాట్ స్ప్రింగ్ వాటర్, అంతా హాట్ స్ప్రింగ్ వాటర్ బాత్. ఇందులో స్నానం చేస్తే మనకున్న రోగాలన్నీ పోతాయంట. హోలీ వాటర్, ఇదే దేవుని యొక్క వాటర్. చాలా వేడిగా ఉంది ఇక్కడ. యాక్చువల్గా వీడియో తీయడం ప్రోహిబిటెడ్, నేను తీసేస్తున్నాను, సారీ. కానీ చూసేయండి, హోలీ పూల్లో స్నానం అయితే చేస్తాను. చాలా స్వచ్ఛమైన వాటర్ అది. అందులో స్నానం చేస్తే మనకున్న రోగాలు, మనకున్న ఒంటి మీద ఉన్న శరీరం మీద ఉన్న మచ్చలు ఆ యొక్క వాటర్ తో క్యూర్ అవుతాయి. ఇక్కడ ఊర్లో ఉన్న నమ్ముతున్నారు. నేను కూడా స్నానం చేశాను వాళ్ళతో పాటు కలిసి. చాలా చాలా బాగుంది. చాలా చాలా వేడిగా ఉంది కూడా మొత్తం. చాలా 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 వేడిగా అనిపించింది వాటర్ అయితే. సో ఓకేనా, ఇదే టెంపుల్ టూర్. అదే మీకు ఈ వీడియో బాగా నచ్చి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ పండగ కూడా జరుగుతుంది. నేనైతే బయటకు వచ్చాను. సో అక్కడ అంతా పండగ వైభవంతో అంతా నిండిపోయింది. గుడి కూడా ఫుల్ గా పూల డెకరేషన్ తో అదిరిపోయింది. సో మీ గుడి నుంచి బయట నుంచి అవుట్లెట్ చూపిస్తాను. ఇదో వశిష్ఠ టెంపుల్, ఇది మన శివజీ మందిర్, ఇది మన రామ్ మందిర్. ఓకే, మొత్తం వుడ్తో మేడ్ చేసి ఉంచారు సార్. చూసుకోండి, వెనకాల చూసారా హిమాలయ పర్వతాలు. బుర్రపాడు ఊరేగింపు అయితే అవుతుంది చూడండి. మొత్తం 3. ఇది మనాలి స్టైల్లో వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు రిచువల్స్ అనేది. చాలా బరువుగా ఉంటున్నట్టున్నాయి చూడండి.
ఇది ఇక్కడ ట్రెడిషన్, ఈరోజు పండగ ఇక్కడ. చాలా బాగుంది, ఇలా ఊరేగింపు చేసుకుంటూ తీసుకెళ్తున్నారు, చాలా అలా ఊపుకుంటూ తీసుకెళ్తున్నారు. ఈరోజు ఇలా పూజలు చేస్తుంటారు ఊరేగించిన తర్వాత. సో నేను చెప్పాలనుకున్న మ్యాటర్ మీకు క్లియర్ గా చెప్పేశాను. ఈ యొక్క గుడి యొక్క చరిత్ర కోసం చెప్పాను. ఇది 3000 years ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ మనాలి. సో చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. మన రాముడు యొక్క గురువు గారు వశిష్ఠ గురూజీ వశిష్ఠ గారు వల్ల ఈ గుడి మొత్తం నిర్మించారు. అంటే అతని పేరు మీద ఈ గుడి ఉంటుంది. సో ఇందులో మనకి రాముడు గుడి చూపించాను, అది కాకుండా శివుని టెంపుల్ కూడా మీకు చూపించాను. మొత్తం శివజీ, రామ్జీ ఆర్ వశిష్ఠాజీ ముగ్గురు టెంపుల్స్ మీకు క్లియర్ గా చూపించాను. సో దీనికైతే ఇంత చరిత్ర అయితే ఉంది. నాకు తెలిసి ఇంకోటి కూడా మీకు చెప్పాలి. ఆ హోలీ వాటర్ లో నేను చూపించాను ఆ వీడియోలోని. ఆ హోలీ వాటర్ లో స్నానం చేస్తే క్యూర్ అవుతుందని చెప్పాను కదా. అది ఏమంటున్నారంటే ఇక్కడ మన లార్డ్ లక్ష్మణ్ జీ బాణంతో గురి చూసి అక్కడ ఆరో వేసిన తర్వాత ఆ హోలీ పాయింట్ అనేది ఫామ్ అయిందని చెప్పి నాకు ఇక్కడ చెప్తున్నారు. సో ఆ హోలీ పాయింట్ కి అంత పవిత్రం అనేది వచ్చింది. సో ఆ హోలీ పాయింట్ లో స్నానం చేస్తే బాడీ కూడా క్యూర్ అవుతుంది. సో తెలుసుకోవాల్సిన హిస్టరీ అయితే చాలా చాలా ఉంది ఇండియాలో. మనం ఇది కూడా వన్ ఆఫ్ ది హిస్టారికల్ టెంపుల్ ఇన్ ఇండియా. మనాలిలో చాలా ఓల్డెస్ట్ టెంపుల్. చూసారా వెనకతల మొత్తం ఆ కొండలు, ఆ పర్వతాలు, నా హెడ్ మీద చూడండి, ఆ పర్వతాల మధ్యలో ఉంది ఈ గుడి. సో నాకు తెలిసినంత ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా వీడియోస్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ వస్తే, ఇక్కడికి ఎలా వెళ్ళాలో డౌట్ వస్తే మాత్రం నన్ను అడిగితే నేను కమెంట్ సెక్షన్ లో క్లియర్ గా డేటా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.